పట్టించుకుంటూ కూర్చున్నాడు. అదే సముద్రం లోపల తానాలి ఎత్తమాని నవభోజరాజు నవపతి దేవి ఎప్పుడైతే గంగ స్నానానికి వస్తుంటే సంటి పిల్లగాన్ని కళ్ళ చూస్తున్నారు. రామ రామ సంటి పిల్లగాన్ని కళ్ళ చూసే వరకల్లా నవభోజ పట్టం లోపల నవపతి దేవి ఎప్పుడు పిల్లగాన్ని తీసుకున్నారు. వాళ్ళు పొలాలు సాదుకురు నాగన్నను కాబట్టి నాగన్నని పెద్ద కొడుకు అనుకున్నారట. ఈ పిల్లగాన్ని కొండపోయి నాగన్న చేతులు పెట్టిర్రు. ఒరే నాగన్న నీవు ఇళ్ళ నుంచి మాకు పెద్ద కొడుకు, ఈ పిల్లగాడు చిన్న కొడుకు, పిల్లలు లేని మాకు భగవంతుడే ఫలమిచ్చిండురా అని అన్నాడట. అనగానే నాగన్న సంతోషపడ్డాడు, సంబరపడ్డాడు, కొడుకు మీదికెత్తిండు. ఆ యొక్క కంటికి రెప్పలేక కాపాడుకుంటున్నాడు. ఆ యొక్క తల్లిదండ్రి ఏమో లోలంపు మేడల్లోకి పోయి నవభోజరాజు నవపతి దేవి అదే కారణాల్లో పుట్టింది. వాళ్ళ ఇంటనే ఆ పుట్టలు వండుకుంటది. పోతే 6 నెలల దాకా రాదు ఈ యొక్క నాగన్న. నాగన్న గంటల్లో బొంగరం ఉన్నది. తండ్రి ఎత్తనన్న ఏసీ యొక్క బొంగరాన్ని వండబోయినాడు కావాలనుకోడు పరశురాముడు. 1 రోజు ఉన్నాడు, 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు, వారం రోజులు దాటింది. ఒకనాడేమో తల్లిదండ్రి గంగ స్నానానికి పోయినరాట. తల్లిదండ్రి గంగ స్నానం పోయినాక పరశురాముడు ఒక కన్ను ఉత్తుండు, ఒక కన్ను ఎరుతుండు. నాగన్నకు పోసిన పాలు తాగిండు. పుట్టలకు పోయి పండుకుంటున్నాడు నాగన్న. ఆ పుట్ట లోపలికి పోతుండు ఆ యొక్క నాగన్న. ఇక నాగన్న ఇట్లా దాటి పుట్టలు పోయినంటే మళ్ళీ ఎన్ని రోజులకి యువతలకి వెళ్తాడో. ఇదే టైం నా తల్లిదండ్రులు లేరు. ఇదే టైం లోపల నాగన్నని చింపాలి బొంగరము వచ్చవన్నా అని ఆనాడి కాలం లోపల అగ్రమైన కోపానికి వచ్చిండు పరశురాముడు. అటువంటి ఒక్క నాగన్న పుట్ట లోపలికి పోతుంటే చలో హర మదేవ అయ్యలకు మహారాజా, హర మదేవ అయ్యలకు మహారాజా. పుట్ట లోపల ఎవరు ఉన్నారు? పుట్ట లోపల కనుక రేవేటువంటి నాగన్న పోతుంటే పోయేట నాగన్న తోగ పట్టినాడే. పుట్టగా ఈరా బయట గుంజేరా, పుట్టగా ఈరా బయట గుంజేరా. అయ్యా ఏలకు మహారాజు రాజకు మహారాజా, ఏలకు మహారాజు రాజకు మహారాజా. పుట్టలకై బయటకు వచ్చిండు నాగన్న. చిరపర శిరస్సు వలిగేటువంటి యొక్క నోట్ల చేతులు పెట్టి చిన్నపర్రారా ఈరా పట్టేరా, చిన్నపర్రారా ఈరా పట్టేరా. నాగన్న దొరకబట్టి చిన్నపర్ర ఈర వరకల కంటంలో బొంగరమే. నేను ఆకాశ మక్కము పోతా ఉన్నాదా, ఆకాశ మక్కము పోతా ఉన్నాదా. బొంగరము ఎవరు చూస్తారు? రండి వడురా పరశురాముడు. పొయ్యేటి బొంగరాన్ని పరశురాముడు కళ్ళ చూసి గడ్డాడు పోతుంది. బొంగరం కిందికి రావాలని బొంగరానికి ఎటువంటి చిక్కలేరు వారం పెట్టిండు పరశురాముడే. నేను రారం పెట్టారా, పొయ్యేటి బొంగరాము కిందికి వస్తాడా, బొంగరాము కిందికి వస్తాడు. ఇంకా జిల్లారా పట్టేరా, జిల్లా లోపాల బొంగరం పట్టాలా, జిల్లా లోపాల బొంగరం పట్టాలా. ఏనాడు ఒక బంగారు బొంగరం అరియా దేవతలు, సూర్య దేవతలు, అమరా కొమరా దేవతలు పట్టే బొంగరమే. పరశురాముడు కల్లా చూస్తున్నాడా, సంబరపడతాడు, సంతోషపడతాడు పరశురాముడు. ఆ బంగారు బొంగరం మీ యొక్క చిర్రను నా నాగన్న కంటలో 2 ఏళ్ళు పెట్టిండు. చిర్రను ఈర వరకల్లా యొక్క బొంగరం మీద కొరుకుతుందట. ఏడు బొంగరాన్ని కింది గెలుస్తుంటే ఒక ఆ యొక్క బొంగరము చిట్కనేరు వారం పెట్టిండు. పరశురాముడు బొంగరం కిందికి వచ్చింది. ఆ యొక్క బొంగరాన్ని తీసుకున్నాడు. ఆ లింగాల తలలు వేసుకుంటూ ఆ పరశురాముడు బొంగరం దొరికి సంతోషపడి ఇంటికి వచ్చినా బాగుండేది. మరి బొంగరం తీసుకొని ఇంటికి వచ్చినా బాగుండేది. ఏం చేసిండు అక్కడ పరశురాముడు అంటే బొంగరం దొరికింది కానీ బొంగరానికి దగ్గర జాలు లేకపోయే. మరి జాల కొరకు నేను ఎక్కడ పోవాలి? ఇదే యొక్క నాగన్న చర్మముతోని జాల తయారు చేసుకుంటానని ఆ యొక్క నాగన్న చర్మముతోటి నాగన్నను పట్టిండు పరశురాముడు. ఆ యొక్క చర్మముతోని నోటికాడ పెట్టిండు రాముడు. నాగన్న చర్మం గుందబట్టే నోటితోటి
వరకల్లా ఆ పాముకున్నాయి 2 కొరలు. ఎప్పుడైతే ఆ 2 కొరలు వచ్చినాయి ఆ యొక్క నాగన్న కొరలు వచ్చి ఆ యొక్క నాలుక మీద వడవరకల్లా అయ్యో పాముకున్న వీసాలు ఆ రామునికి శరీరం అంతా ఎక్కబట్టే తండ్రి. పాముల వీసాలకు పరశురామయ్యో గిరగిర గిర తిరుగుతుండు రామయ్య. అయ్యో రమ 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 రామ రామ రమ 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 రామ రామ రమ రమ రామ రామ. అయ్యో అలనాటి దినమందు రామ రామ దినమందు రామ రామ. నాలుగైతే ఉంది రామ రామ ఉంది రామ రామ. శరీరం అంతా విషాలు ఆరవరకల్లా పెయ్యంత ఒక్క పాముల విషం మారింది పరశురామునికి. నాలుగైతే ఉంది రామ రామ. అయ్యో నరాలు ఉబ్బటిల్లే రామ రామ నరాలు ఉబ్బటిల్లే రామ రామ. నాలుగ దొడ్డాయి నరాలు ఉబ్బటిల్ల వరకల్లా పరశురాముడు గిరగిరది కింద పడిపోతున్నాడు. కళ్ళు తాగినట్టు కొడక రామ రామ కబురు తప్పినట్టు కొడక రామ రామ. సార తాగినట్టు సోయి తప్పినట్టు ఏనాడు ఒక్క నిస్సో తాగినట్టు పరశురాముడు కింద పడిపోతుండు. అయ్యో ఇక్కడికి దగ్గరానే రామ రామ ఇక్కడికి దగ్గరానే రామ రామ ఇక్కడికి దగ్గరానే రామ రామ ఇక్కడికి దగ్గరానే రామ రామ. అయ్యో కలిగడలో ఇళ్ళ తల్లి రామ రామ ఇళ్ళ తల్లి రామ రామ. ఆ తల్లి రేణుక ఎల్లమ్మ గండ కొడుకు ఏనాడు బొంగరాని కోతలన్నాడు. ఏనాడు గండ దీపం ముట్టించింది గాయొక్క గండ దీపమైన గారి. అయ్యో అడవట్టే రామ రామ గానాడు ఎల్లమ్మ రామ రామ తల్లి కలవారదు ఉడవట్టే రామ రామ. నా కొడుక రారా రామయ్య రామ రామ నేను నాడియ పీర కొడుక రామ రామ. నాడు చెప్పిన మాట నేడికి నాడు చెవులు పెట్టకుండా పోతివిరా రామయ్య. కొడుక ఇయ్యల్లా ఈ రోజు రామ రామ నీకు ఏమి ఆపదొచ్చినా నీ కల తల్లి రేణుక ఎల్లమ్మారి చెయ్యి లోపల అంజనాలు చూస్తుంటే నా కొడుక రామయ్య ఏనాడు బొంగరం తీసుకున్నావు గాని కొడుక బొంగరం జారగా ఉన్నని తన్ని ఏనాడు పాములు 2 వక్కలు వేసినాడు కొడుక రామయ్య. నీకు ఏనాడు కొడుక యొక్క పాము పంటుకున్న విషము నీకు నిలువెల్ల ఎక్కింది కొడుక రామయ్య. ఇక తెరిసేపు అయితే నీ ప్రాణం పోయేటట్టున్నది కొడుక పరశురామయ్య అని కన్న తల్లి రేణుక ఎల్లమ్మ కొడుక రామయ్య నా గురించి నన్ను ఎవరనుకున్నావు కొడుక ఏమనుకున్నావు నేను రేణుక ఎల్లమ్మను కొడుక రామయ్య అని పిడికల బండారి పిడికల వేపాకు ఏనాడు పెట్టుకోని ఆనాడి కాలం లోపల కన్న తల్లి రేణుక ఎల్లమ్మ హర్రమాదేవ ఎలకు మహారాజా హర్రమాదేవ ఎలకు మహారాజా అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ బగ్గు బగ్గు నా మండల పట్టేనా చెక్కు చెక్కు నా మెదడు పట్టేనా పిడికల బండారి చేతులు పట్టేనా పిడికల బండారి చేతులు పట్టేనా పిడికల వేపాకు చేతులు పట్టేనా పిడికల బండారి పిడికల వేపాకు
ఎరకలేదారా నాగన్నా నాగాయ్యల నువ్వు ఎట్టెట్టెట్టెట్లా ఆ యొక్క విశాలు నా కొడుకు ఎక్కించినవరా నాగా దిగురా దిగు నాగా దిగు సుందరి నాగా అని చెప్పి ఒక అతని యొక్క నాగన్న పాటలు వాడి నాగన్న ఒప్పించి మెప్పించిందట అప్పుడు ఆనాడు చూసిన వారు నాగన్నకు పట్టినటువంటి ఒక విశాలు ఎక్కడికై దిగిపోవాలని ఎల్లమ్మ సత్యముతోటి తిరిగి 50 రిమ్మలు పట్టింది ఆ యొక్క ఇక్కడికి ఆ యొక్క ఇక్కడ దగ్గర ఇరదీల గట్టకు నవభోజ పట్టం మంత్రాలు చదువుతుంటే ఇక్కడ 50 రిమ్మలు పోయినాయి పరశురాముని మీద ఎప్పుడు పడ్డాయో అప్పుడు పరశురాముడు ఆనాడు చూసిన ఆ యొక్క పరశురాముడు దిక్కున లేచాటి వరకల్లా ఒక బందికేమో గంట గుట్టలు పడిపోయింది ఒక బందికేమో బొంగరం పడిపోయింది అక్కడ ఇక్కడ చూస్తే ఎవరు కనబడతలేరు పరశురామునికి ఇది ఏమి చిత్రం అనుకున్నాడు ఇది ఏమి మాయ అనుకున్నాడు అయినా బంగారు బొంగరం అయితే నాకు దొరికింది అనుకోని బంగారు బొంగరం పట్టిండు రాముడే తల్లి వేడి గురికత్తుండు రామయ్యో ఇక్కడికి దగ్గర పరశురాముడు బంగారు బొంగరం పట్టుకొని ఆ యొక్క తల్లి వేడికి ఒక అమ్మనేరు ఆటలు ఆడుకుంటారా అని ఎట్లా వస్తుండు ఆ పరశురాముడు పరశురాముడు బయలుదేరి శల్వ రామ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ రామ కోదండ రామ కోదండ రామ రాముడు బయలు వెళ్ళినాడు కోదండ రామ బయలు వెళ్ళినాడు కోదండ రామ దేవుడు బయలు వెళ్ళినాడు కోదండ రామ బయలు వెళ్ళినాడు కోదండ రామ మైసూర పట్టబోయి కోదండ రామ పట్టబోయే కోదండ రామ రాముడు వస్తా ఉన్నాడు ఈ కోదండ రామ రాముడు వస్తా ఉన్నాడు ఈ కోదండ రామ మైసూర పట్టము తొమలు పట్టుకొని ఎల్లమ్మ వేడికి ఎర వచ్చారమ్మా అయ్యో నా తల్లి నా దయగల్లా తల్లినా దయగల్లా తల్లి నా సేవగల్లా తల్లినా సేవగల్లా ఓ రేణుక ఎల్లమ్మ అమ్మ నువ్వు ఏమట్టి ఎల్లకు బంగారు బొంగరం దొరికింది రేణుక ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మకు దండం పెట్టవట్టరా అమ్మ రేణుక ఎల్లమ్మ ఇక నాకు బొంగరము దొరికింది బంగారు బొంగరము ఎల్లడి బొంగరము కాదు అమరా దేవతలు కొమరా దేవతలు మైసాసుల చక్రవర్తులు దేవాల దేవతలు పెట్టే బొంగరం ఉన్నది ఇది ఈ బొంగరము తీసుకొని ఇక నేను బొంగరాల బొగుడాలకు పోయేది ఉంది నేను ఆడేది ఉంది ఓడిచ్చేది ఉన్నది నచ్చీరి గాడు నన్ను అడరాని మాటలన్నాడు వాడి సంగతి చెప్పేది ఉన్నది 1,000 మంది పిల్లల 101 మంది ఒక్క డాబాడీరు నా బొంగరం బలకొట్టిర్రు ఒక్కొక్కరి బొంగరము పేటటువంటి బిచ్చులు బిచ్చులు బలకొట్టబోతే నా పేరు పరశురాముడు కాదు వస్తున్నారా నత్తీరిగా నువ్వేడున్నావో మీ సంగతి చెప్పదు నా పేరు పరశురాముడు కాదు అమ్మా నేను పోతున్నా సరే కొడుక పోయిన కాడ తీట మాటలు వస్తాయి కొడుక చూసుకుంటా నువ్వు జల్ది మరి కొద్దిగా అంత కమలమల్లం నిరిపోదు రారా ఎందుకురా వాడు నత్తాడు నన్ను ఎన్ని మాట కర్రేవాడు అన్నాడు ఒక్కడు అయ్యో నేను కర్రే ఉన్నాడా వాడు కర్రే కూడా సంగతి కొడుక ఒక్క బుక్కడి వాడిని ఓడిచ్చిన తర్వాతనే నేను అన్నం తింటా నీళ్లు తాగుతా కావాలంటే బాటలు తెచ్చి ఇప్పుడు తాగుతా కొడుక అది ఇక్కడ అవైలబుల్ లేదు రైడా నాట్ అవైలబుల్ ఎట్లయితే అట్లా అని అంచులు వాటే పలుకొట్టపోతే నా పేరు పరశురాముడు కాదు నత్తిరి గాని దొరకబట్టి బాక్సులు బద్దలు వేసి స్పీకర్లు అవుట్ చేసి కనెక్షన్ కట్ జంక్షన్ వారి జంక్షన్ జామ్ చేసి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ చేసిన ఇక్కడ మళ్ళీ అమ్మా నేను పోతున్నా ఇక నేను పోతున్నానని పరిసరం బంగారం బొంగరం జాలేడు దొరికింది నీకు బొంగరం జాల కొరకే నాగన్న శర్మం గుంజిండు శర్మం మొత్తం మూర్చపోయింది అని చెప్తే నీవందాక ఇప్పుడేమో చాలా ఏడు దొరికిందని పడుతుంది ఇక నీకు ఎట్లయితే అట్లా నీ చెవులేడు పని చేసినావు అట్లయితే అట్లా నీ వీడియో మంచిగుంది ఆడియో చక్కగా లేనట్టుంది నాగన్నకు జాలెట్ట దొరికిందంటే నాగన్న నోట్లో నోరు పెట్టిండు శర్మం తీసిండు తొడ మీద వేరిండు విషం పోయింది రోమాన వారింది నోట్లోకి పోయింది నోట్లోకి పోతనే కింద పడిపోయిండు పరశురాముడు ఎల్లమ్మ కెరకైంది మంత్రాల పాట పాడింది అప్పుడు
చేసిండు తాత రైట్ మిసాలు చూస్తేనే పోతులు భయపడాలి బిడ్డ ఇక రాముడు బయలు బంగారాల బొమ్మలకు ఇప్పుడేమో ఈ బంగారాల బొమ్మలు అటువంటి 1,00,000 వెళ్ళి పిల్లగా వాడిస్తాను అన్నాడే అయ్యో గడగడ రాముడే రమావో ఓ దేవా అరే హర్ష హ్యాపీ బర్త్డే మరి పలుకుతుంది అరే హర్ష అంజమ్మంటున్నావా నువ్వు అమ్మమ్మలు అమ్మమ్మలు అంటున్నావు ఎవరు అంటుర్రా అమ్మమ్మలు బాపమ్మలు అంజమ్మ అంటారు ఏమన్నా అంటారా అట్లా పిచ్చి వాడే అట్లా అనొద్దు చెప్తా టైం వచ్చినప్పుడు ఎట్లా ఐషా ఐగచ్చో మా ఏగచ్చో ఏయ్ సూర్రే బంగారు బంగారు పాషా అప్పారే అరవింద్ర అది మెర్తురా కప్పా జీవో పావకాయ అరే దీని వల కొట్టిన పెళ్ళానికి నా అవకో పుస్తకాలు లేపుతాను వాళ్ళకు ఈ బంగారంతోనా ఒక సిగరెట్ కొడుకు వీడియో ఉన్నారా ఇక పెళ్ళం సెంటిమెంట్ కొడుతున్నా అవ్వకు పుస్తకాలు ఏమిస్తాడు పెళ్ళానికి ఏపిస్తంటే అందరు నమ్మదు అవ్వకి ఏపిస్తాడు అదే ఈ బొంగరం కూడా మంగిలే పెట్టాలి ఈ బొంగరానికి ఇట్లా వలగొట్టి అచ్చిన బంగారంతో నా పెళ్ళానికి తూడుకుతులని చెప్పి ఎన్ని తోట్లున్నాయరా నీ వైఫ్ కు చెవులకు ముక్కలకు ఎన్ని ఉంటాయో లెక్క పెట్టు అరే బంగారు బొంగరం తీసుకొని వచ్చినా మరి మీరు పెట్టు నేను కొడతా మేము పట్టు అప్పుడు కొట్టింది కదా మీరే అంతేనా మళ్ళా మీరే కొడతా లేదురా నేను కొడితే అంతే ఒక్కటే మీరు 101 మంది రే మీరు నా మాట వింటే సరే బొంగరం అటువంటి ఒక చిన్న గుండం చుట్టిరు గుండం లోపల బొంగరం పెడుతున్నా మళ్ళీ డాబు మీకే మొదలిస్తున్నా తర్వాత నేను కొడతా కొట్టురా అందరూ గారాలు 101 మంది పిల్లగాళ్ళైనా గాని బొంగరాలకు జారాలు చుట్టుకొని అరే 101 మంది కొట్టింది చెక్కు ఎదురు కాదు కదా నా బొంగరం ఒక బిచ్చు కాదు కదా తడి కూడా జరగలేదు పెట్టు 101 మంది మీరు పెట్టుర్రి
101 మంది పెట్టరా మా ఆట అయిపోయింది. అరే నువ్వు ఇంచు బాక్సులు బద్దలు అయితే అప్పుడే చెప్పినా ఇట్లా పోయాక దొడ్డికి పోయేస్తా దొడ్డి కూడా నీ చెట్టునే పోవాలి దొడ్డికి మొత్తం పోయాక అరే చుచ్చు మొత్తం అల్లనే పోసుకోవాలి పెట్టు అయ్యే ఆ బంగారం బొంగరాడు కొడతాడు. ఆ బంగారం వచ్చి మన బొంగరాలకి ముడితే ఆ బంగారం తీసుకుపోయి మన ఇంటికి పోయి మన పిల్లలకి చేపించుకోవాలి. నువ్వు మీద నిలబడి చూడు. సరే రాని పరిసరావుడు ఆనాడి కాలం లోపల 101 మంది పిల్లల బొంగరాలు ఆ యొక్క గుండముల పెట్టంగానే ఆ బొంగరం జాల చుట్టిండు రామయ్య. 101 మంది పిల్లగాళ్ళ బొంగరాలకు మహారాజా పొంగడానికి చాలా చుట్టిండు 101 తెగల చుట్టూ ఎప్పుడు నిలుసోని చూస్తున్నారు. పొంగరాన్ని బట్టి కూడా పిల్లగల్ల కొడుతుంటే అందులో పొంగరం పోయి కోమడి అటువంటి యొక్క ఈరమ్మ కొడుకు కోమడి వీరిగానికి కోమడి చెల్లమ్మ కొడుకు అటువంటి వీరిగానికి కనుగుడ్డు వైరా అయ్య రమ రంగరాజా గుడ్డు ఏం గుడ్డు గుడ్డు కనుగుడ్డురా కన్నుగుడ్డ గుడ్డు కయ్యో అక్కి మరి గుండె 2 గుడ్లు అలాగే ఒక గుడ్డు వేయాలి. అల్లకై మళ్ళీ ఒక్కటి ఇట్లా అంటావు. గుడ్డు పోయి కాదురా 2 గుడ్డలో ఒక గుడ్డు తీసుకొని ఇంటి వెనక నీకు పిల్లలకి ఏం చెబుతాయి పిల్ల గుడ్డు పోయినట్ట ఎట్లా 4000 పింఛన్ వస్తుంది నీకు ఎవర్రో పిల్లలు ఇచ్చేది ఇక హ్యాండిక్యాప్డ్ కింద 4000 పింఛన్ కూకుంటది వీళ్ళు అప్లై చేస్తే 4 ఏళ్ళకి వస్తుంది. మామగారు సమయ లోపల కోటి గారి గుడ్డు ఏనాడు పోయిందో ఏనాడు కోటి చెల్లమ్మ పెట్టి పోయి చెప్పేస్తామని ఆటసారి పిల్లలాట రామ కోటి చెల్లమ్మ పెట్టి రామ అయ్యో రానివత్తా ఉన్నరే అయ్యో రానివత్తా ఉన్నారట రామ అమ్మ చెల్లమ్మ ఉన్నావా నీ భర్తలు ఉన్నావా అంటున్నా. చాక్లెట్లు కావాలా పిపర్మెంట్లు కావాలా బిస్కెట్లు కావాలా మీకేం కావాలి? గుడ్లు కావాలా? గుడ్లు ఉన్నాయా? 7 రూపాయలు ఎక్కువ ఎగ్గు 7 రూపాయలు అంతా 5 రూపాయలు 7 రూపాయలు నాది పిరం బాగుంటాయి. ఏం కావాలి? చాక్లెట్ కావాలా? చాక్లెట్లు కలిపి పెట్టే నీ కొడుకు కనుగుడ్డు పోయిందంటే గుడ్డు కావన్నా చాక్లెట్ కావన్నా కేవల గుడ్లు వేరే కొడుకు కేవల గుడ్లు వేరే నాకేం అవసరం కొడుక గిరాక్ కావాలి కొడుక గిరాకే నీ కొడుకు నీ కొడుకు కోమడి చెల్లమ్మ కొడుకు నీ కొడుకేనా? నా కొడుకు ఈరిగాడు ఆయన గుడ్డు పోయింది బొంగరాలు పోవడం కనమైనా ఆయన కనుగుడ్డు పోయింది నిజంగా పోయిందా? దాచి చూద్దుదా సరే పర్వాలేదు అని ఆనాడి కాలం లోపల కోడి చెల్లమ్మ వచ్చిన ఆయన గుడ్డు వరకు గుడ్డు అట్టి వరదాకా ఆ యొక్క సమయం లోపల ఒకే రైట్ నువ్వు అక్కడ కూర్చొని సీట్ నీకే ఉన్నది. అయ్యోనే కొడుకరు అయ్యోనే కొడుకరా కొడుకు ఎక్కడున్నాడు ఎక్కడల్లా ఉన్నాడా ఎక్కడల్లా ఉన్నాడు ఏమగల్లా కొడుకరా ఓ కొడుకో నీకున్నారంటే ఒకటి ఆయన కొడుకో కొడుకు ఎవరు రా నేను ఎవరేమన్నారా ఎవర్రా నీ కన్ను వాడేరా నీకు అల్లమైందారా నువ్వు అద్రా
వీడి దాకా వచ్చి రూపాయి వాడుకోవాలి వీళ్ళు నవ్వుతారేమో మీరు రూపాయ అరే ఎవరివిరా 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 కన్నా కొడుకు కన్నుబడి పట్టినాడు ఎవరివిరా ఎవరివిరా ఏడికైనా వచ్చినవురా అన్ని వాళ్ళ కొట్టుడు కాదు నువ్వెవరివి మీ అయ్య పేరేంది నీ తల్లి పేరేంది నీ తండ్రి పేరేంది నీ చరిత్ర మొత్తం చెప్పు ఎవరివి నువ్వు నాకు భయమా ఆగవా నా పేరు చెప్పడానికి నాకేమైనా భయమా నాకెందుకు భయమే ముసలి గూప నువ్వు ఇలా నా దగ్గరకు వచ్చి మీది మీద కురుకొస్తున్నావు అని నచ్చది ఒక్కటే వాళ్ళకి పెట్టినా ఒరుగు రాగానే ఇంకెక్కువ కూర్చున్నాడు వాడికి ఎక్కత కొరిచబట్టే వాడి పెట్టి చంపుతాని కాలు రెక్కలే తీరా వీళ్ళ నలుగురి వాడి పెట్టింది ఇప్పటికి నువ్వు మళ్ళీ మీకు చెప్తున్నావు ఎవరివి ఎవరి ఎవరి ఎందుకు వచ్చినావు అట్టనా నా పేరు చెప్తున్నా చెప్పు. నా పేరు చెప్తున్నా చెప్పు. కన్నది నరగన్న నా తల్లి ఎటువంటి ఒక్క ఇక్కడ దగ్గర మైసవర పట్టం లోపల నా పేరు ఎక్కడేమో నల్ల నల్లని వాడు నా మాల గల్లాడు అచ్చము కర్రోడు ఆ బోతుల గల్లవన్నీ అంత చేరి మీద గుడియ గుట్ట పరిసరాలు పేరు ఒక్క రేణుక ఎల్లమ్మ ఒక పెద్ద కొడుకును రాముణ్ణి చూసుకున్నావురా తండ్రి కళ్ళల్లో ఎప్పుడైనా కనబడ్డారా నువ్వు పాపాలు ఎప్పుడైనా విరిచినావురా నీ తల్లి తండ్రి లేక మొగలు లేక కన్నది నిన్ను అట్లా మనవడ కొత్త చెప్పులకు మాదిగోళ్ళకి వెళ్ళదు నీ తల్లి కొబ్బరి బెల్లానికి కొమటోళ్ళకి వెళ్ళదురా చుళ్ళు వాళ్ళకు కురుమల్లోకి వెళ్ళదురా రేయ్ నువ్వు తండ్రి లేక పుట్టిన నా కొడుకు అని కూడా కొడతావు బాడుకావు నువ్వు అట్లే మానవాడా నువ్వు చూసలేదు బాడుకావు నడుమిడికెళ్ళాడు కోమడి చెల్లమ్మనే ఎడగడగడ కథ పెట్టింది నా కొడుకురు కొడతావురా రెండెల్లి కొడుకురా రాజ్యం నీకెక్కడిదిరా దొంగెల్లి కొడుకురా దొరతనం నీకెక్కడిదిరా నీ తల్లి ఎల్లమ్మ తల్లి లెక్కన్నదిరా పిన తండ్రి కన్నదిరా నువ్వు రెండెల్లి కొడుకు నువ్వు ఎందుకని నా కొడుకుది పేటికి వచ్చినవురా నా కొడుక నీ తల్లి ఎల్లమ్మ పట్టం పోయేత వల్ల పచ్చని వ్యసాలకు పాలెళ్ళకి అన్నదిరా సుంకరోనికి అన్నదిరా రంకుల గర్భం వేసుకుందిరా గౌన్లకి అన్నదిరా తీయడి పాలు వెరుగు కొరకు కొబ్బరి బెల్లానికి కోమటోళ్ళకి అన్నదిరా కొల్ల కురుమలకు పాయొక్క తీయడి ఒక పెరుగు పాలు కన్నదిరా కోమటోళ్ళకి అన్నదిరా అని అనరా నీ మాటలు ఎత్తే వరకల్లా పరశురామి గుండెలు గుబిల్లు అన్నాయి ఈయన్నే ఒక పేట దెబ్బ పెడితే ఉరుకుతుండే జంపయ్య పక్క పట్టున్నాడు అట అన్నా అన్నా ఎందుకే అన్నా యొక్క కోమటోళ్ళ మాటలంటే నీళ్ళ ముట్టతో సమానం వాళ్ళ మాటలు మనం పట్టుకుంటే బాగుండబోదు వాళ్ళ ఈ ముసల్దానికి మన అమ్మకి ఎక్కడన్నా కయ్యం కావచ్చు గట్టికన్నా ఇంటికన్నా లొల్లి కావచ్చు దాని కోపం ఉండొచ్చు నీకు ఆ యొక్క దానికి మా కోపం ఉండి తల్లికి కొడుకు వాపతందుకు ఈ మాట మాట్లాడచ్చు వద్దను చంపడు తలగొట్టే వాడికి మూడో మన అంటలు అన్న వద్దురా వాళ్ళ జోలికి ఓకు మనంగానే
కోమడి చెల్లమ్మన్న మాటలు కడుపుల జాలి జాలై మెరుస్తున్నాయి, గుండెలు గుబిలు గుబిలు అంటున్నాయి రామునికి. నిజమా అబద్ధమా అబద్ధమా నిజమా నేనేది నమ్మన్నాడు. రాముడు ముంగటికి 3 అడుగులు వేసిండు. ఒకటో మని చూసిన రెండో మని చూస్తాను అనుకుంటూ పరిచరాముడు. రాముడు వచ్చేతో వలల్లా ఓ నాయన, రాముడు వచ్చేతో వలల్లా ఓ నాయన, ఎవరు ఉన్నారు రా ఓ నాయనో, ఓ నాయన భోగము వాడల్లా వాడల్లరా, ఏడుగురు భోగమల్లు 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 వస్తా ఉండ్రు ఓ నాయన, ఏడుగురు వస్తా ఉండ్రు ఓ నాయన. నెత్తి మీద కుండలు పెట్టుకొని 7గురు భోగమల్లు ఎప్పుడో నీళ్ళ బిందెలు నెత్తి మీద పెట్టుకొని ఎప్పుడైతే ఇంటికి వస్తున్నారో నా భోగమల్ల కళ్ళ చూసే పరశురాము ఏమంట ఉన్నాడు రావో నాయనా, ఉన్నాడు రావో నాయనా. భోగమల్లని కళ్ళ చూసిండే అక్కడ భోగము కోమడి చెల్లమ్మ ఆ మాట అన్నది. వీళ్ళ నోట ఏమంటదో తెలుసుకుంటాననుకోని అప్పుడు పరశురాముడు ఒకవేళ ఈ 7గురు భోగమల్లు ఒక మాట అంటే అదే మాట వీళ్ళంటే వీళ్ళ సంగతి చూస్తారనుకోని బొంగురాము చాలా చుట్టే పరశురాము ఒక్కరికొక్కరు 7గురు భోగమల్లు అత్తుంటే 7గురు భోగమల్ల కుండలకు సూటు పెట్టిండు పరశురాముడు. 7గురు బొంగురాలు అటువంటి ఒక్క 7గురు భోగము కుండలకు సూటు పెట్టి ఏనాడు పరశురాముడు బొంగ విడిచే వరకల్లా 7గురు కుండలు వలి కింద పడిపోతున్నాయి. ఓ రామ రామ 7గురు భోగం వల్ల నెత్తి మీద కుండలు పడబడ పడబడ కుండలు వలగ వరకల్లా గానాడు భోగము శివలింగ బిడ్డలు 7గురు భోగం వల్ల అయినా గాని మా కుండలు ఎవరు వలగొట్టిన రాని వెనకకు పడి చూసే వరకల్లా గానాడు కరివాడు పరశురాముడు కనబడుతున్నాడు. పరశురాముడి దగ్గరికి వచ్చి ఎవరివిరా నువ్వు, ఏంటే నువ్వు కూడా ఎక్కువ మాట్లాడు. ఎవరివిరా నువ్వు, నీ తలపండు వలగా నిన్ను 5-6 మొద్దుల్లో పెట్ట మాగిన కుండ ఉంటది అంత కొత్త కుండ ఉంటది. మా తాతల్నాడు వచ్చిన కుండ, మా తాతల్నాడు వచ్చిన కుండ. చూసిన ఈ కర్రదాన్ని చూస్తే ఆయనకు కూడా ఇప్పుడు ఎవరిరా అయితే ఆయన వణితాడకుండా ఎప్పుడు వరిస్తాడు? ఏందనుకుంటున్నావు? ఎట్లయితే అట్లయే నా పేరు చెప్తున్న మంచి మాట కొద్దీ పక్కకు జరిగి పీకుర్రి. ఎవరిరా? నా పేరు అటువంటి ఎల్లమ్మ కొడుకును, నా పేరు పరశురాముడు అంటారు. ఎల్లమ్మ కొడుకు పరశురాముడు. పరశురామునివా? అవు. నువ్వేనా? నేనా? అరే ఏయ్! ఎవరా? కర్రవాడ 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 లోపల దుంకుర్రి. ఇంటికి మీద వందరా కర్రవాడ కర్రవాడ ఇంటికి మీద దుమ్మురా కర్రవాడ కర్రవాడ ఎవర కర్రవాడ బాబులే కదన్నది మొగలే కదన్నది మొదలు వెంచరా టికెట్ కళ్ళకు టౌన్ల కన్నది కొత్త చెప్పులాగు మాది వల్ల కన్నది మాది వల్ల కన్నది దున్ను వాళ్ళకు బాజాదు వెళ్ళరా బాబులేక కన్నది బదర్లో పెంచింది మొగలేక కన్నది మొత్తంలో పెంచింది కొడుక పరశురామ. నాటి నుంచి నీ తల్లి ఒకదే కనబడుతున్నది కానీ నీ అయ్య మొక్కలు చూసినావురా కర్రోడా. గిడికొచ్చి మా కుండ పలగొట్టింది కాక పక్క మాట్లాడుతున్నావురా కర్రోడా. పోరా భోగమల్ల మాటలకు అమ్మా పరశురాముని ఆటాన బలము దిగిపోతున్నది. తరుణాలో రెండెల్లి కొడుకురా, దొంగెల్లి కొడుకురా, ముండెల్లి కొడుకురా, బాబులేక పుట్టినవురా, పినతండ్రి పుట్టినవురా, నీ తల్లి ఎల్లవ్వా లంజాయి కన్నదురా, దొంగాయి కన్నదురా అని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు భోగమల్లు.
మొదటి మరి లోపల కోమడి చెల్లమ్మ మాట ఈ భోగమొల్ల మాట ఒక్కటే ఉన్నది. ఇక నేనేమి చేతులు అనుకోని చిన్న పోయి రామయ్య కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు తండ్రి. నా అమ్మ దగ్గర అడుగుతాడు ముందడికి 3 అడుగులు వేసిండట పరశురాముడు. అప్పుడు చంపయ్య చూసిండు అన్న అది బుద్ధి కాదురా అది జ్ఞానము కాదు అన్నా. ఇలా వీళ్ళు భోగమల్ల మాటలంటే వాళ్ళ ఒక్క మాట కాదు వాళ్ళ మాటను పక్కన పెట్టు ఇంకొక మని చూస్తాం 3వ మని లోపల ఇవ్వాలన్నా అంటే గట్టిన చూస్తామన్నాడట. ఇన్నందుకే పరశురాముడు కొద్దిగా ఓపిక పట్టిండు. మళ్ళా ముందరికి 3 అడుగులు వేయంగా ఇళ్ళటిగా పెద్ద మనిషి కాదు మనం అందరిలో పెద్ద మనిషి బోడ బ్రాహ్మణమ్మ వస్తున్నదట. ఒక 100 ఏళ్ళ పెద్ద మనిషి బోడ బ్రాహ్మణమ్మ తిరుపతి తీరంగా తిరిగింది గుండు కొట్టుకుంది వస్తుందట. ఆమె దగ్గరికి వచ్చిండు బాగా చూసిండు పరశురాముడు. మరి ఈమె నొట్టకి ఏమెంతో చూస్తాను అనుకుండు. బోడ బ్రాహ్మణమ్మ మీద అటువంటి పొంగము తీసిండు గుండు మీద కొట్టిండట. అదే 100 ఏళ్ళ పెద్ద మనిషి బోడ అవ్వ ఫోన్ గా పక్కకు పోయి మాట్లాడుకో. ఏం రోజులు గంటగానే కొడుతున్నావు తిడుతున్నావు ఫోన్లో. నువ్వు మాట్లాడితే మాకు నువ్వు మాట్లాడితే ఎలా తల్లి కోపత్తుంది పెట్టేసి మాట్లాడు. ఆనాడు చూసిన ఆ యొక్క బోడ బ్రాహ్మణమ్మ గుండు వాళ్ళు కొట్టిండట. గుండు వాళ్ళు కొట్టే వరకు రక్తం కారుతున్న పరశురామును చూసింది. ఆమె కూడా ఇవన్నీ మాటలన్నదట. 2 ఎల్లి కొడుకురా రథం ఎక్కడ ఉంది 9 ఎల్లి కొడుకురా దొరతనం ఎక్కడ ముండెల్లి కొడుకురా ముంగిలి నువ్వు సెలవు లేదు నీకు. నీ తల్లి ఎల్లమ్మ పట్టం పోయటం వల్ల పచ్చని వేసర్లకన్నది కోమటోలకన్నది కొబ్బరి బెల్లానికి గోళ్ళ కుర్మలకన్నది తీయని పాల వెరుక్కు కొత్త చెప్పుల కూసుంకరను ఉడింది రంకుల గర్భం చేసుకుంది. ఆ యొక్క గంగెద్దుని కూడా గర్భం చేసుకుంది. నీ మొఖానికి నీ అయ్య మొక్క ఒక్కడన్నా చూసినావురా అన్నదాట. మొదట చెల్లమ్మ మాట నమ్మలేదు బోడ బ్రాహ్మణుల మాట నమ్మలేదవ్వా. కడసారికి అటువంటి ఒక్క 60 ఏళ్ళ పెద్ద మనిషి 90 ఏళ్ళ గాడికి వచ్చింది. చివరికి ఆ యొక్క బ్రాహ్మణమ్మ ఏమాట అన్నదాట. అవ్వా ఇప్పుడు నా తల్లి దగ్గర పోయి నేను ఎట్లా అడగన్నానే. అయ్యో చిన్నపోయి రామయ్య రామయ్యో చిన్నపోయి పరశురామ పరశురామ కలియడి మేడల్ల కన్నా వస్తున్నాడు కలియడి మేడల్ల కన్నా వస్తున్నాడా హలో హలో బాబు లేక పుట్టినానా ఓ నాయనా బాబు లేక పుట్టినానా ఓ నాయనా నా ఇంటి లోపల మా అమ్మ కనబడుతుంది. నా యొక్క తోడ పుట్టిన వాళ్ళు కనబడుతున్నారు కానీ మా బాబు కనబడతలేడు. చిన్నవయ్యి రామయ్య అవయ్యో శివల్ల గట్ట మీద కూసున్నాడా. తల్లి దగ్గరికి పోయి ఒక్కసారి నా బాబేడంటే నా గుండె వలుగుతుందో. నేను ఏమంటే అడగాలి పలలోకులతోని మాటలు వచ్చే కాలం వచ్చే. ఇక నేను ఏమి చేతున్నా అని చిన్నపోయి రాముడు రేముడు రాముడు రాక రాముడు కైలిగొట్ట మాముడు లే ఓ నాయనా మామిడు కడ చిన్న పోయినాడు పరశురాము పోయినాడు పరశురామాయ్ మామిడు పరశురామాయ్ తెగ చిన్న పోయినాడు పరశురాము పరశురామాయ్ చిన్నపోయి ఎప్పుడు శివల్ల గడ్డ మీద కూర్చున్నాడు. తల్లి ఎల్లమ్మ నా కొడుకు వెళ్ళేది ఎక్కడ ఆయన వచ్చేవరకల్లా బయట అరుగు మీద కూర్చున్నాడు రాముడు. అయ్య కొడుకరార రాముడారా రామయ్య చిలకల్ల ముఖమురా రామయ్య అయ్యో కడసిన్న పోయినదిరా పరశురామ నా కొడక పరశురామయ్య చిలకల్ల ముఖం చిన్న పోయి కనబడుతున్నది కొడక అవతల్ల ముఖం వారి ఉచ్చుకున్నావు రా రామయ్య. నిన్ను ఎవరేమన్నారు రా రామయ్య కొడకనాతోని ఎప్పు పరశురామా ఈ ముఖము గిట్ల నేనెన్నడు చూడలేదు కొడక రామయ్య. ఎల్ల చూడబోతుంటే కొడక ఏదో దిగులు కొద్ది కనబడుతుంది కొడక నిన్నెవరేమన్నారు రా రాముడా. కొడక రామయ్య అమ్మాయి ఎల్ల నా ముఖం ఎందుకు చిన్నవేయింది కొడక నా దగ్గరికి వచ్చిన నా కడుపులో పుట్టిన దుఃఖం ఉన్నది.
ఎవరితో చెప్పన్నో అర్థమైతే లేదు, ఎట్ట నిన్ను అడగన్నో బాధ కలుగుతాంది. ఆయన అడిగే కదా పడట్లేదు. అమ్మ నేను ఒక్క మాట చెప్తున్నా, చెప్పిన మాటకు సమాధానం చెప్పమ్మా. కొడక నేను ఒక అటువంటి ఆటలకు పోయిన కాడ కొన్ని పాటలు నేర్చుకున్నా. పాటకు సారం నాకు అర్థమైతలేదు, మరి చెప్తావానే? సరే కాని కొడక, మరి తల్లిదండ్రి ముంగట పాడే పాటలు కొన్ని ఉంటాయి, బామ్మారులు వాడుకునే పాటలు కొన్ని ఉంటాయి. కొడక తల్లిదండ్రి ముంగట పాడేటువంటి పాట అయితే నా ముంగట వాడు కొడక, దానికి సారం నేను చెప్తారామయ్యా. అమ్మా ఇయ్యల్ల ఈ రోజు కనుకనేమి ఓ తల్లి రేణుక ఎల్లమ్మరికి ఆనాడు పరశురాముడు తల్లిని ఏమన్నాడు కూర్చుండబెట్టిండు. ముళ్ళుతోనే తీయన్నాట, వజ్రాన్ని వజ్రముతోనే కొయ్యన్నాట, మంగళి కత్తులతో మాన్లు దిగాయి, గొడ్డళ్లతో వెతికలు దిగాయట. నేను కోపంతో నా తల్లిని ఇప్పుడు నేను అడగరాదు. ఎందుకొరకంటే కోపము కొంప ముంచు, తాత్పర్యం తలనగాసు, గడియ గండపగాసు, ఒత్తి మిత్తిగాసు, ఓపిక ఒగళ్ళు కాసు. నా తల్లిని ఒక్కసారి పాపెక్కడ ఉండంటే గుండె వలిగి సత్తది, అట్లా కాదు ముళ్ళుతో తీసినట్టు అడుగుతారా అని తల్లిని కూర్చుండబెట్టిండు. పరశురాముడు నా పాపు జాడను ఎట్ట అడగాలి, ఏనంగా మొదలు పెట్టన్నా అని. పరశురాముడు అయ్యో ఎత్తులేని చెట్టు ఎల్లమ్మ ఎల్లమ్మ, చెట్టెట్ల పుట్టింది ఎల్లమ్మో ఎల్లమ్మ, ఎల్లమ్మ చెట్టెట్ల పుట్టింది ఎల్లమ్మ ఎల్లమ్మ. అయ్యో ఎత్తులేనిదే ఎల్లమ్మ ఎల్లమ్మ, చెట్టెట్ల పుట్టింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ ఎల్లమ్మ చెట్టెట్ల పుట్టింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. చెట్టు లేనిది ఎల్లమ్మ ఎల్లమ్మ, తీయట్ల వారింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, తీయట్ల వారింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. తీగలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పూదట్ల పూసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ. పూతలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, కదెట్ల కాసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, కదెట్ల కాసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. పూతలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, కదెట్ల కాసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, కాదెట్ల కాసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. కాదలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పండెట్ల వండింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పండెట్ల వండింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. పండి తిన్నవాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పాలివాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పాలివాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పాలివాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పగవాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పగవాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ. అయ్యో ఉరుము లేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, మీరు పెట్ట పుట్టింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ. మెరుపు లేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పెట్ల వారింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వారింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. తెప్పలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వడెట్ల కురిసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వడెట్ల కురిసింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. అయ్యో వానలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వడెట్ల వారింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వడెట్ల వారింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. అయ్యో వరదలేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పంటెట్ల వండింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పంటెట్ల వండింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. పంట తిన్నవాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పాలివాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పాలివాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పాలివాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పగవాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, పగవాడే వాడు ఎల్లమ్మ తల్లెల్లమ్మ. కోడలేంది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, అవెట్ల కట్టింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, అవెట్ల కట్టింది ఎల్లమ్మ తల్లెల్లమ్మ. ఓ తల్లి ఎల్లమ్మ గుడి ఎల్ల పడుతుంది, గుళ్ళ దేవుడు కనబడతలేడు, పడిగల్ల పడుతుంది, పల్లె ఎటువంటి యొక్క పంతులు కనబడతలేడు. ఇంటి లోపల అందరం కనబడుతున్నావు కానీ నా కన్న తండ్రి ఎక్కడ ఉన్నాడే ఎల్లమ్మ. బాబు లేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, నేనెట్ట పుట్టి ఎల్లమ్మ తల్లెల్లమ్మ, ఎల్లమ్మ తల్లెల్లమ్మ, బాబు లేనిదే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, నేనెట్ట పుట్టి ఎల్లమ్మ తల్లెల్లమ్మ, నేనెట్ట పుట్టి ఎల్లమ్మ తల్లెల్లమ్మ. బాబు జాడలే ఎల్లమ్మ తల్లెల్లమ్మ, నాతో చెప్పు ఎల్లమ్మ తల్లెల్లమ్మ, తల్లెల్లమ్మ, నాకు ఎల్లమ్మ తల్లెల్లమ్మ. కన్న తల్లిని కాబట్టి కొట్టకుండా తిట్టకుండా అటువంటి నీ
మంచి మాడకు అని పేరు చెప్పు. అమ్మా మంచి మాట కత్తి గుడిగల్ల పడుతుంది కానీ గుళ్ళె దేవుడు లేడు. పడిగల్ల పడుతుంది కానీ పడిలో పంతులు లేడు. ఇంత నువ్వు కనబడుతున్నావు అని నా తండ్రి కనబడతలేడే. పొద్దుగల ఇంత నువ్వు కనబడుతున్నావు, నా తమ్ముళ్ళు కనబడుతున్నావు, నా చెల్లె కనబడుతున్నా. బాబు ఎక్కడ గాడుపులు ఎన్ని చెట్టు పోతుందా? ఇయ్యల్ల ఈ రోజు తల్లి రేణుక ఎల్లమ్మ ఓపిక మొగలు కాసు, కోపం కొంపముంచు, తాత్పర్యం తరణ కాసు, గడి గంటము కాసు, ఒత్తి మీత్తి కాసు. తల్లి కాబట్టి నీ కొట్టకుండా తిట్టకుండా మంచి మాట కొద్ది మొదటి మాట అడుగుతున్నా. పరశురాముడు అంటే వట్టివాడు కాదమ్మా. నా పాపు ఎవరు చెప్పు? నా కొడక రామయ్య, ఓ కొడక రామయ్య, రామయ్యో ఇప్పుడొచ్చి కల తండ్రి జాడలు నన్ను అడుగుతున్నవా రావా కొడక పరశురామా. నా కొడక రామయ్య సిరనాడి నుంచి గౌరంగా చదువుకున్న గన్నేరు ములుకోలేరా అయ్యో. నా కొడక రారా రామయ్య రామో రామ, కొడక రారా రామయ్య రామో రామ, ఇవల్లాడి దీనమంటూ రామో రామ. ఇవాళ ఈ రోజు లోపల నీ తండ్రి దాడాలుగా రాముడా. యోగానాడు రేణుకెళ్ళు రామో రామ, గానాడు ఎల్లమ్మ రామో రామ, తల్లికి భర్తాయి గత్త ఉండు రామో రామ. అయ్యో రామయ్య ప్రాణనాథ రామో రామ, నువ్వు నాడు చెప్పిన మాట రామో రామ, నేటికి పాట అయితే ఉంది రామో రామ. నా కొడక రారా రామయ్య రామో రామ, ఇవల్లాడి దీనవంతు రామో రామ, లంగనాయి కనాలేదు రామో రామ, నేను దొంగనాయి కనాలేదు రామో రామ, నేను దొంగనాయి కనాలేదు రామో రామ, మీరు సత్యాన పుట్టినారు రామో రామ, మీరు సవన తీరుడు రామో రామ, మీరు నిత్యాన పుట్టినారు రామో రామ, మీరు నీతివంతులు రామో రామ. నా కొడక రారా రామయ్య రామో రామ, కొడక రారా రామయ్య రామో రామ, ఇవల్లాడి దీనమంతు రామో రామ, నువ్వు ఆటలకు పోయిన ఊరా రామో రామ. నా కొడుక నీకెంత ఆకలైతుందా అన్నవు తిందురా రామయ్య. కొడక నేను లంగనై కనలేదు, దొంగనై కనలేదు కొడక. మీరు సత్యాన పుట్టిండ్రు, సమాన తీరులు, నిత్యాన పుట్టిండ్రు, మీరు నీతివంతులు కొడక రామయ్య. నువ్వు కలియడులో ఇళ్ళకు రామో రామ, అయ్యో నువ్వు వస్తే కళ్ళ కొడక రామో రామ, నువ్వు అన్నవు తిందువు రారా రామో రామ. అమ్మా ఇప్పుడు ఏమంటున్నావంటే ఒక సత్యాన పుట్టిరు, సవదీరులు కొడక, వరాన పుట్టిరు, వరభక్తులు కొడక అంటున్నావా? అది అచ్చిరా వరాన పుట్టిరు, వరభక్తులు ఉన్నారు కొడక, సత్యాన పుట్టిరు కొడక, సవదీరులు ఉన్నారు. వరాన పుట్టినోళ్ళు కాబట్టి మీకు బాపు లేడు, సత్యాన పుట్టినోళ్ళు కాబట్టి నాకు భర్త లేడు. కాబట్టి సత్యంగా పిల్లలు అంటున్నావా? అమ్మా నాకు తెలియదు అనుకుంటున్నావే. సత్యము వరము, నీ సత్యం వరం సంగతి నాకు ఎరకలేదు అనుకుంటున్నావా? అమ్మ రేణుక ఎల్లమ్మ నువ్వు కోరుకున్నట్టుగా నేను వరాన పుట్టే సత్యాన పుట్టిన అయినట్టుంటే, వరాన పుట్టిన మేమే అయినట్టుంటే, సత్యాన పుట్టిన మేమే అయినట్టుంటే రేణుక ఎల్లమ్మ నీ మాట నేను నమ్మాలనుకుంటే అయ్యయ్యో అవో తల్లియా దయగల్లా ఏవో తల్లియా, సత్యాన పుట్టాలే
రోజు ఎల్లమ్మ సత్యము అంటున్నావు వరం అంటున్నావు వరం ఇచ్చిన దేవుడు ఎక్కడున్నాడో ఆ దేవుని పేరు నాకు చెప్పవే రేణుకెళ్ళమ్మ ఆ దేవుని పేరు నాకు చెప్పవే రేణుకెళ్ళమ్మ వరం ఇచ్చిన దేవుడి పేరు చెప్తే గాయనే బాబంట పిలుచుకుంటాడు రేణుక ఎల్లమ్మ కాదు లేదంటే నువ్వు చూడంగా మా కళ్ళ ముంగట ఎల్లమ్మ భగవంతుని వేడుకున్నట్టుంటే ఆ యొక్క నీ సత్యం లోపల వరము దేవుడు సత్యం లోపల నాకన్నా ముంగట రేణుక ఎల్లమ్మ నేను చూడంగా నీ గర్భాన ఇంకో తమ్ముడు ముట్టన్నే ఎల్లా నేను గట్లయితే నేను తమ్ముడు గట్లయితే నేను నమ్ముతా రేణుకెళ్ళమ్మ లేకపోతే ప్రాణం తీస్తా దేవతల్లమ్మ ఎక్కడున్నాడు వరమిస్తూ దేవుడు ఎక్కడున్నాడే అయ్యో నా కొడుక రామయ్య రామ రామ నా కొడుక రామయ్య నా తల్లి రేణుక ఎల్లమ్మ సత్యాను ఒక తమ్మున్న మళ్ళా చెల్లెలన్న కనమంటున్నా కొడుక రామయ్య శిష్యుడికినాక ఏనాడు కొడక పూతము ఏది కథగా ఇది కొడక పరశురామయ్య కొడక రామయ్య నన్ను వృద్ధాప్యానికి వచ్చిండ్రా రామయ్య నాకు పిల్లలు నాకు ఉంటారు రామ రామ అయ్యాక అటువంటి పొలము కాదన్న 60 ఏళ్ళ పెద్ద మనిషిని అన్నావు ఇయ్యల్ల కనుక నీ గర్భాన కొడుకులు బిడ్డలు ఉంటారంటున్నావా నిజమైన నీ మాట అయినట్టుంటే వరమిచ్చిన దేవుడు నిజమైనట్టుంటే దేవుణ్ణి వేడుకో ఇప్పుడు ఈ వేళ మన కళ్ళ ముంగట ఉంది నా చెల్లె తిరియాల గౌరవ్వ తిరియాల గౌరవ్వ తల్లి ఎల్లమ్మ నా చెల్లె తిరియాల గౌరవ్వ గర్భాన కొడుకో బిడ్డ ఉంటన్న ఎల్లమ్మ ముట్టకపోతే నా చెల్లె గర్భాన పుట్టిన నీ మాట నమ్ముతున్నా ఎల్లమ్మ నువ్వు సంగ మాటలు నాకు చెప్పే దేనికి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ అయ్యో నా కొడుక రామయ్య రామ ఇప్పుడన్న మాట కొడుక రామ కొడుక నువ్వు వల్ల వలకకురా రామయ్య కళ్ళంతో మొక్కుతారు రామ రామ వీళ్ళెవరో కాదు కొడుక రామ రామ తోడబుట్టిన చెల్లె కదా రామ రామ తోడబుట్టిన చెల్లెని కనబల్లవాడ నీలోడికి ఎట్లొచ్చరా రామయ్యో ఎనభై అబడవైనా గాని రామ రామ ఎల్లుగానా రాదు కొడుక రామ రామ కొడుక 90 అబడవైనా గాని రామ రామ తోడబుట్టిన తోడెక్కడ దొరకది ఎల్లని చెల్లెలు గల వల్ల మాడని నోటికి ఎట్లొచ్చరా రాముడు రామయ్య అమ్మా రేణుక ఒక్క మాట కనుకనేమో ఇవల్ల ఈ రోజు కనుక నా బాబు జాడ చెప్పే అంటే వరమంటున్న వరమిచ్చిన దేవుడు అంటే వారి పేరు చెప్తలేవు అది కాకపోతే ఆ యొక్క సిరియాలగా నీ గర్భాన ఒక పిల్లని కనుక కోరుకోమంటే కోరుకుంటలేవు నీకు కాను పుడిగింది చెట్టు ఉడిగినాక పండు అంటది కాను పుడినాక పోరగల గారు కొడక మరి అది కాకపోతే చెల్లెలు గారు అంటే తోడ పుట్ట తోడ 90 దొరకదు కొడక
అని నన్ను దాటేసిపోతున్నావే అమ్మా. సంగీతానికి చింతకాయ రాలుతాదా? రాలేదు చెట్టు కింద కూర్చొని పియానో వాదిస్తే ఏమని వచ్చిన చింతకాయ రాలేదు. ఒక పడత అందుకొని లేకపోతే ఒక రాయి అందుకొని దెబ్బ పెడితే పురుషకాయ చింతకాయ రాలి కింద పడుతుంది. అమ్మ నువ్వు చెప్పు, మమ్మీ నువ్వు చెప్పు అంటే మా మమ్మీ చెప్తుందా? చెప్పది. ఎట్లా చెప్తుందిరా? అమ్మా నీ సంగతి చెప్తానని ఎవరైనా గుండవు ఏమనుకున్నా ఇవన్నీ దాకా ఓపిక కొద్ది నేనున్న రేణుక ఎక్కడ రాముడు గాతలు పెట్టిన పోయేవయ్యా రాముడు మొదలు తెల్లడి కాలగా నీ సంగతి చెప్పదు. నా పేరు పరశురాముడు ఆగ్రహమైన కోపానికి వచ్చి ఎక్కడ రాముడే రమావో ఓ దేవావో రాముడే రమావో దేవావో గాతలు పెట్టారా రమావో చూసినట్టుంటే ఈ రోజు చెప్పు అమ్మాయిల నేను మంచి మాటకు తగినప్పుడు చెప్పలేదు. నా కోపం ఇంకా సామే చూస్తున్నావు, ఇప్పటికి చెప్పలేదా? ఓ కొడక రామయ్య రా కొడక రామయ్య రామయ్య కట్టుకున్న భార్య వాళ్ళ కొడక నన్ను కాలెత్తి తండ్రి వీరమా పరశురామా తన్నుడు కాదు కోసి కుప్ప ఎత్త ఈ పిల్ల. నా కొడక రామయ్య ఇంతవరకు నాలుగు వల్ల మీద వరకు రాముడు ఎల్ల కొడక నల్లాగ ఎంత వారి కొడక నేను నమ్మలేదు కొడక రామయ్య అయ్యో కొడక రారా రాముడా రారా రాముడు రాముడా రానా రాముడా వల్లాడి వీరబంధు రామయ్యో
మీ తల్లిదండ్రి ప్రాణం పోతే కాచాల గడ్డల కొడక రామయ్య మీ చుట్టాలెవరు నిన్నెత్తుకోరి పోకుంటే కొడక నిన్ను ఎత్తుకోరి కొడక రామ రామ ఎత్తుకోని కొడుక రామ రామ కొడక గౌరంగ దాదుకున్న రామ రామ గౌరంగ దాదుకున్న రామ రామ నువ్వు గౌరంగ దాదుకున్న రామ రామ గౌరంగ దాదుకున్న రామ రామ నా కొడక రారా రామయ్య రామ రామ రామయ్య రామ రామ మీ తల్లిదండ్రి ప్రాణం పోయింది కొడక కాచాల గడ్డల కాచం వేసిర్రు మీకు ఏనాడు తల్లిదండ్రి మీ చుట్టాలు ఎవరు ఎత్తుకొని పోకుంటే నేను ఎత్తుకొని చదువుకున్న కొడక రామయ్య కొడక పరిచరామ మీరు నా గర్భారం ఉట్టలేదు కొడక నా కన్న కొడుకులు నా కన్న బిడ్డలు మీరు కాదు రామయ్య ఇప్పటికైనా కోపము దాలించురా నా కొడక రామయ్య ఎలా మరి ఈ మాట నేను కొట్టకము చెప్తా నీ ముళ్ళేం పోతుండేనే నా తండ్రి లంబడి పేతాల నాయకుడు లంబడి గడ్డ లోపల మేము 5 పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత మా అవ్వయ్య చచ్చిపోతే మా చుట్టాలు మా బాంధవులు ఎవరు దగ్గర తీసుకోకపోతే ఎందుకు యత్నం చేయాలి పిల్లగాలని చెప్పి ఎరకలు చెప్పి రాంగ అచ్చేతో లోపల కనబడితే మమ్మల్ని సాది పెద్ద చేసినావు ఏకంత పిల్లల్ని ఏనుగోలేదు ఆదినవి ఎలా నువ్వు నాకు తల్లివి కాదు అటువంటి యొక్క నీ బాపు లేడు అవ్వలేడు చచ్చిపోయారు అంటున్నావా అమ్మరేనుక ఎల్లమ్మ ఎందుకొరకు బాధపడుతున్నావు ఓ తల్లి రేణుక ఎల్లమ్మ ఏటిదో గుడ్డిదో గుట్టొల్లని గుప్పియరాదు కుంటొల్లని కంటతన పెట్టరాదు ఎట్టొల్లైనా గుట్టొల్లైనా కన్న తల్లిదండ్రే కులముతో పనేంది గుణం ముఖ్యము కావాలి నా తల్లి లంబడోళ్ళు అయితే నేను లంబడోని కాదా నా తండ్రి లంబడి వాడైతే లంబడి వాడిని కాదా నా కులము చిన్న అయితే నా గుణం బాగుంటది అమ్మరేనుక ఎల్లమ్మ లంబడి పీతాలని గడ్డ లోపల నేను గుట్టినంటున్నావు కాబట్టి అమ్మ నీ మాట నేను కాదనలేను నా వదొచ్చిందన్నావు బాబు చనిపోయింది అన్నావు కాబట్టి నీ మాట కాదంటలేను గాని తల్లి గా లంబడి పీతాలుడి గడ్డ ఓరేనుక గడ్డ ఎక్కడ ఉన్నదమ్మా ఓరేనుక లంబడి వాడాలు అంటే ఓ అవ్వా వాడలు ఎక్కడ ఉన్నాయమ్మా ఓ అవ్వా లంబడోళ్ళంటూ లంబడి పీతాల గడ్డ ఎక్కడుందో చెప్పినట్టుంటే అక్కడికి పోతా గాళ్ళనే బాబు అంటే పిలుచుకుంటా గాళ్ళనే మా అమ్మ మా చిన్నమ్మనో మా చిన్నయ్యనో ఎవరన్నా ఉంటే వాళ్ళనే బాబా అని పిలుచుకుంటా మనం వెళ్ళిపోదాము రాయే ఓ మాయిలా లంబడి వాడల్లకమ్మ ఓ మాయిలా పొడిగడ్డ ఎక్కడ ఉందో అక్కడికి పోతే వాళ్ళ బాబు అంటే పిలుచుకుంటా నా బాంధవులు కలుసుకుంటా నేను మనము వెళ్ళిపోదాము రాయే ఓ మాయిలో నా కొడక పరిశరామయ్య కాష్ట దానాలు వేసిరంట నువ్వు కష్టం లోపల సీమంత బొక్క దొరికినా ఏనాడు యొక్క ఏనాడు కొడక కాష్టం వేసింది కొడక కాష్టం వేసిరంటున్నావు అమ్మరేనుక ఎల్లమ్మ ఆనాడే చచ్చిపోయినాక కొండపైన కాటం చేసిరంటే కాటం వేసినాక బొక్కలు ఉంటాయి ఎముకలు ఉంటాయి ఎముకలు బొక్కల జాడ ఓరేనుక జాడ నాకు ఎప్పావే ఓరేనుక ఎముకల బొక్కలు ఏ చెట్టు గట్టిరో ఏ మెర్రి గట్టిరో ఎక్కడ నాకు చెప్పినట్టుంటే గా బొక్కలు తెచ్చుకుంటా మా బాబు లేపుకుంటేనే వెళ్ళావా అయ్యో కొడక రారా రామయ్య రామ రామ కొడక రారా రామయ్య రామ రామ ఎన్ని మాటలు కొడక రామ రామ ఎన్ని మాటలు చెప్పిన నా మాటలు అమ్ముతలేవురా రాముడా అయ్యో కనాడు రేణుకెళ్ళు రామ రామ తల్లి గుండెలకు విల్లు మానే రామ రామ అయ్యో కరియాలు జల్లు మానే రామ రామ కొడుక రారా రామయ్య రామ రామ నీ యొక్క తల్లిదండ్రి కొడుక ఏనాడు చీమంత బొక్క దొరికినా తల్లిదండ్రులు లేపుకుంటారా అని నువ్వు అడవలుస్తున్నావు కొడుక రామయ్య కొడుక ఎన్నో గడుపులు గాలి తుమారాలు వచ్చినాయి కొడుక అట్లగా కుల్లగారి ఎన్నో వర్షాలు పడ్డాయి కొడుక రామయ్య గాలి తుమారాలకు కొడుక ఏనాడు వచ్చిన ఏనాడు వర్షాలకు దారులకు ఏనాడైనా
సముద్రం చేసిరన్నావు, చెరువు చూపి సముద్రం చూపి అంటే బొక్కలు పోయిన సముద్రం కలిసి అంటున్నావా ఎల్లమ్మా అమ్మరేనిగా ఎల్లమ్మ మళ్ళొక్కసారి అడుగుతున్నా, మంచి మాట కొద్ది చెప్తావా చెప్పవా? నువ్వు నా మాట నీకు అర్థమైతే లేదే అమ్మో, నా కొడుకు నన్ను గింతెందుకు కొడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ నేను ముగ్గుట్లాకు నేను పోతే ఓ అమ్మా రామ 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 ముగ్గుట్లాకు నేను పోతే రామ రామ నేను పోతే రామ రామ ముగ్గుట్లకు పోయి నేను నిలబడుతుంటే ముచ్చట తెప్ప విలువ లేకైపోతుంది అమ్మా. నేను నలుగుట్లకు నేను పోతే రామో రామో నేను పోతే రామో రామ మాది నవ్వుల బతుకైతే ఉంది రామో రామో ఉంది రామో రామ 10 మందిలకు నేను పోతే రామో రామో నేను పోతే రామో రామ నాది పరువు దక్క బతుకాయే రామో రామో దక్క బతుకాయే రామో రామ మౌలా బాజార్లో పోతూ ఉంటే రామో రామో ఉంటే రామో రామ మౌలా రెండెల్లి కొడుకులని ఓరేనుకో కొడుకులని ఓరేనుకో మౌలా దొంగెల్లి కొడుకులని ఓరేనుకా కొడుకులని ఓరేనుకా మౌలా అనరాని మాటలన్నా అంటున్నారు ఓ తల్లి ఎల్లమ్మ నీ బాంచరు నీ కాళ్ళు మొక్త బతలాడుతున్న మా బాబు జాడయ్యే పేరేనుక ఎల్లమ్మ అమ్మా రేణుక ఎల్లమ్మ మళ్ళొక్క టైం ఇస్తున్నా ఆలోచన చేసుకో. మరిసినవా యాదికుందా మరి ఎక్కడున్నాడు మా బాబు ఎక్కడికన్నా తోలినవా? మంచి మాటకు మరణం లేదు, చెడ్డ మాటకు కాక మరణం తప్పకుండా ఉంటది. ఆలోచన చేసుకొని టైం 5 నిమిషాలు టైం ఇస్తున్నా చెప్పే ఓ తల్లి ఎల్లమ్మ. అప్పుడు కన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఏమన్నది, ఏనాడు నా కొడుకు పెరిగి పెద్దగా ఇండు కానీ ఏనాడు 12 24 ఎండెట్ల నిండాలే నా కొడుకు తోని ఎన్ని అబద్ధాలు ఆడాలి. ఆనాడి కాలం లోపల ప్రాణం పోయిన ప్రాణం పోయేటి ముంగట నా భర్త చెప్పిండు బామా రేణుక ఎల్లమ్మ 12 బామా 24 ఎండ దాకా నా పేరు చెప్పకు, నన్ను చంపిన ఈ పేరు చెప్పకు బామా రేణుక ఎల్లమ్మ అని ఏనాడు చెప్పిండు కాబట్టి నా కొడక పరశురామయ్య నీతో ఏదన్నా అబద్ధం ఆడినా పర్వాలేదు కొడక, ఇంకా అబద్ధాలు ఆడినా పర్వాలేదు అని ఆనాడి కాలం లోపల కనతల్లి బగ్గ ఆలోచన చేసిన రేణుక ఎల్లమ్మ. ఆ యొక్క సమయం లోపల కొడక పరశురామయ్య రారా, అయ్యో నా కొడక రామయ్య రారా రామ రామ ఓ కొడక రామయ్య రారా రామ రామ ఇవ్వలాంటి దినం కొడక రామ రామ పూర్వది కాలం లోపల నేను ఒక ముడిచర చెప్తున్నారా రామయ్య, అయ్యో నీ మేనా మామలు రా రామ రామ మీ మేనతో ఉన్నది కొడక సరిదేవి కొడక ఏనాడు నీ యొక్క మేనబావలైన గాని మళ్ళీ శెట్టి రాజుల్ని మేనబావలు మేనబావల దగ్గర కొడక ఏనాడు నీ యొక్క మేనతో పొత్తుల వ్యవసాయాలుంటే వ్యవసాయాలు నీ కొడక ఆనాడి కాలం లోపల నీ తండ్రి పెరిగిండు. అయ్యో పోయినా పోకరా కొడకరా పోయినా పోకరా కొడకరా మళ్ళా తిరిగి కొడుకో నీ తండ్రి రాలేడు నీ తండ్రి అన్నా రాలేడు నా కొడుక రామయ్య రాయ్ నా కొడుక పరశురామ మళ్ళీ చెట్టి రాజుల పట్నం పోయిండు కొడక పొత్తుల వ్యవసాయాలు వేయండు కానీ మళ్ళీ తిరిగి రాలేడు కొడక పరశురామయ్య. అయ్యో కొడక పరశురామ పొత్తుల వ్యవసాయాలని మరిచెట్టి రాజుల పట్నం మీ తండ్రి వేయిండు కానీ కొడక ఆనాడు పోయిన పోగొట్టిన మళ్ళీ తిరిగి మీ తండ్రి మళ్ళీ మన దగ్గరికి రాలేడు. నువ్వు రోజులకి వచ్చుకోరా నా కొడక రామయ్య అమ్మా ఎల్లమ్మ యొక్క బాబేరుండంటే మళ్ళీ ఇప్పుడు 3వ వాడు చెప్తున్నావు. మీ యొక్క మేనబావలు కార్తీయ అటువంటి యొక్క ఇక్కడ దగ్గర మలిశెట్టి రాజుల దగ్గర ఒక మీ మేనత్త ముత్యంపు సరదేవి దగ్గరికి అటువంటి యొక్క పొత్తుల వ్యవసాయం చేస్తామంటే ఆనాడు పోయిండు. పోయిన పోకట మళ్ళీ మీ బాబు రాలేదు, మీరు పుట్టినాడు ఏంటంటే ఇవరకు ఎరకలేదు, వాళ్ళ దగ్గరనే ఉండు పొమ్మని చెప్తున్నావా తల్లి రేణుక ఎల్లమ్మ? నీ మాట నేను నమ్మనే ఎల్లమ్మ, నేను అక్కడ
అక్కడ పోగానే నువ్వు ఇంత ఇతర వాడితో నాకు దొరకకుండా పోతావు. నీ మాట నమ్మటం అనుకుంటున్నావా? అమ్మ రేణుగా వెళ్ళమ్మ, నేను ఇక్కడనే ఉంటా, నీ కావలే కత్తా, మా అయ్య దొరకదాకా నిన్నే ఇడిచిపెట్టా. తమ్ముడా జంపా మన తల్లి కనుకనేమి ఒక మాట అన్నది. ఇక్కడ దగ్గర ఒక పొత్తుల యువసానికి మాకు మేనమామల పట్టము, మన మేనబావలు ఆ యొక్క ముత్యంపు సరిదేవి అన్న కొడుకులు 7 మలశెట్టి రాజులు, వాళ్ళ దగ్గరికి మనం ముట్టినాడు పోయిందట. పోయిన పోకడ మళ్ళా రాలేదంటుంది కాబట్టి నేను పోతే మా అవ్వ తప్పించుకుంటది. తమ్ముడా నువ్వు పోయి మన యొక్క బావ దగ్గర పోయి బావల దగ్గర మన బాపునేమో తోలుకొని రాపు. సరే నాని గానాడు చూసినవా చుంపాల గల్ల చంపన్న అన్న పరశురాముడు చెప్పిన మాటలు శివునందు పెట్టుకున్నాడు. వెళ్ళమా మేనబావుల పట్టం నేను బయలుపోతాను అని గానాడు చుంపాల గల్ల చంపన్న ఆనాడు మలిచెట్టు రాజ పట్టం బయలుండు గా చంపన్న నేడు. అయ్యో రామ రామ రామన్న రామ రామ మాట్లాడుతున్నాయి, కోర పెద్ద పుల్లు కోట్లాడుతున్నాయి. గానాడు అడవి లోపల చూపాల గల్ల చంపన్న అడవితో పట్టుకొని అడవి పాటలు పట్టుకొని గానాడు మర్చెట్టు రాజ పట్టము గానాడు చూపాల గల్ల చంపన్న గాని అడవితో పట్టి అడు రామారాము మనిషి రాజుల పట్టమే రామారాము మనిషి రాజుల పట్టం వచ్చే వరకు 7 మేనబావుల మనిషి రాజులు కనబడుతున్నారు. మలిశెట్టి రాజుల పట్టం వచ్చే వరకల్లా 7 ఒక్క మేనబావలు. అరే మనం రోజు వేటకు పోతాము, పొయ్యి రాంగా ఏదైనా జంతువు దొరుకుతుంది మనకు. ఓనాడు పెద్ద పెద్ద దొరుకుతాయి, కానీ ఇలా వేటకు పోతే మనకి ఏం దొరికిందిరా? బురక పిట్ట దొరికింది. అవరా బురక వేరే బా మన అర్థంలో కదరా? అరే అన్న ఈ బురక పిట్ట దొరికింది, ఎంతైనా పెద్దోడిని. ఈ కౌసుకి నీ శ్రీ ముత్తమత పిట్ట నేను కొత్తానరా? నువ్వే పోయినా అరే నేను జింకలు పుల్లంగొత్త బుట్ట పిట్ట అయితే జింకల్లో కొత్తావు, పెద్ద పెద్ద జంతువులు అంతేనా? ఏది పెద్ద పెద్ద పోతలు కొరుకుతావు కానీ ఇది కాదు.